మాట్లాడండి. డబ్బులన్నీ ఏమైపోతున్నాయండి? మేము చాకరీ చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు. వారం రోజులు చేస్తే 500 600 వస్తున్నాయి. 11 వారాలు చేస్తే ₹1 ఇవ్వాల. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం. మరి మేము ఎట్లా కరువు పనికి వచ్చి ఏమి తిని రావాలి? ఎలా చెయ్యాలండి? ఎట్లా మా బతుకుతారు? మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా. ఎర్రని ఎండలో మరి ఏం చెయ్యాలి? మేము చేసే ఎళ్ళకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు. ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? చాకరీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? 100 మంది పని చేస్తే 500 మంది 300 మందికి మచ్చలు వేస్తున్నారు. 100 మంది చేస్తే మరి ఎట్లాగా? మరి అసలు ఆ పరిస్థితి ఏంటి? మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏమైపోవాలి చాకరీ చేసి? అలాగేనండి, మేము అసలు కరువు పనికి ఎర్రని ఎండలో వచ్చి శాస్త్రాలు చేసినా సుఖం లేదు. ఎట్లాగా? ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము. రోజుకు 200 కూడా పడతలా. ఛార్జీలు బాను 150 180. ఈ రకంగా అయితే మేము ఎట్లా చెయ్యాలండి? 150 180 రూపాయలు అయితే ఎట్లా? ఛార్జీలు ఏంటి? ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అడగ బాటు, వేరే వాళ్ళకి బాటు. మా చేసిన చాకరీ ఏమైపోతుంది? ఒట్టోళ్ళకి ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి మచ్చర్లు. ఆ మచ్చర్ల డబ్బులు ఎవరు తింటున్నారు? ఏమైపోతున్నాయి? చాకరీ చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు. 11 వారాలు చేసా నేను. 1 వారం డబ్బులు కూడా ఇవ్వాల. స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర. అదేమంటే మానేమమ్మా, నువ్వు నీ పరిచయం లేదు తీసేయి, నువ్వు రాబాకు అని అంటారు. అడిగితే రాబాకమంటావు. ఎవరండి? మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని. నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు. 11 వారాలు చేసా, 1 వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి. మరి ఎట్లాగా? మాకు న్యాయం చేయండి. ఆ డబ్బులు ఏమైపోతాయి?